హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రేపు ఉగాది కదా, ఉగాది గురించి ఉగాది వచ్చిన తర్వాత మనం ఎలా ఉంటుంది మన కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మంగారు మనకి 2024 ఉగాది తర్వాత అసలు ఎలాంటి మార్పులు వస్తాయి అనేది చెప్పారనమాట. కాలజ్ఞానం ప్రకారం ఇది అయితే ఏదో కల్పించింది కాదు, మన బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసిందేనమాట. ఇది క్రోధ సంవత్సరం ఉగాది అనమాట. క్రోధ అంటే కోపం అనమాట. ఇప్పుడు మన ఉన్న ప్రజలందరూ కోపతాపాలతో ఉంటారంట ఈ సంవత్సరం మొత్తం. సో జాగ్రత్తగా ఉండండి. వైశాఖ అమావాస్య రోజు అనగా ఈరోజు దేశానికి ఈశాన్యన ఒక కారడవిలో ఉన్న గ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టిందంట. అది క్రమంగా పెరిగి ప్రపంచం అంతా వ్యాపించింది అనమాట. అది బొబ్బలు ఒళ్ళంతా బొబ్బలుగా వచ్చేసి పెద్ద పెద్ద అరుపులతోటి ఆర్తనాదాలు చేస్తూ చనిపోతారంట. విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర ఉంది కదా, ముక్కుపుడకను కూడా గంగా నది తాగుతుందనమాట. అది జలప్రలయంగా ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు ఏర్పడేసి కృష్ణానదికి వరద వచ్చే ప్రమాదం ఉంది. సో దానివల్ల కూడా కొంతమంది చనిపోతారంట. కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుందంట. అది చూసిన వారి కళ్ళు కనిపించవంట దాని కాంతికి. సో అలా కూడా కొంతమంది చనిపోతారంట. ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి దాన్ని రంగులతో కాంతులతో విరజిల్లుతుంటుందంట. ఆ కాంతికి కూడా కొంతమంది చనిపోతారంట. సో దానివల్ల కొంతమంది కూడా మరణిస్తారని చెప్పేసి మనకి కాలజ్ఞానంలో తెలుపుతున్నారు. అక్రమ సంబంధాలు కూడా ఈ ఎక్కువగా ఉంటాయి అంట. దానివల్ల హత్యలకు గురవుతారంట. ఒకరికొకరు చంపుకోటాలు అలా ఉంటాయి. తిరుపతికి వెళ్ళే దారులు కూడా మూసుకొని పోతాయి అంట. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో 6 దొంగలు పడి మన సంపదనంతా దోచుకుంటారని మన కాలజ్ఞానంలో బ్రహ్మంగారు తెలిపారు. శ్రీశైలంలో కూడా మల్లికార్జున స్వామి తన భక్తులతో మాట్లాడతారంట. సో అందువల్ల కూడా కొంతమంది చనిపోతారంట. యాగంటి బసవన్న రంకెలు వేస్తారంట. ఆ యాగన్న బసవన్న అంటే నేను చూశానండి, చాలా పెరిగిపోయింది. చాలా ఉన్నంతలో కూడా చాలా పెరిగింది. దానివల్ల అది కనుక లేచి రంకి వేస్తే చాలా సగం మంది చనిపోతారంట. ఈ యుగాంతం అనేది మనకి చాలా ప్రమాదకరమైందని చెప్పి బ్రహ్మంగారు కాలజ్ఞానం తెలిపారు. సో గోదావరి నదుల దగ్గర ఆవులు అంట గుంపులుగా చేరి అక్కడ ప్రాణాలు కూడా విడుస్తాయి అంట. సో బెంగళూరులో కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందంట. కాశీలోనే గంగ అనేది మనకు కంటికి కనిపించకుండా పోతుందంట. సో ఇన్ని శ్రీశైలం మల్లికార్జున స్వామి ఎక్కడైనా సరే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇవే ఉన్నాయి. 2024 తర్వాత చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. సో ఆనాడు యుగాంతంలో ఇలా జరుగుతుందని చెప్పి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో మనకు తెలిపిన విషయాలు ఇవి. ఏవైతే కల్పితం కాదు, ఎవరిని ఉద్దేశించి తప్పుగా చెప్పటం లేదండి. ఇవి కాలజ్ఞానంలో జరిగినవి, అందరూ చెప్పేవే నేను చెప్తున్నాను. సో ఇదండి నాకు తెలిసినంత వరకు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో 2024 ఉగాది తర్వాత వచ్చే మార్పులు అన్నమాట. ఉగాది రోజున మనం ఉదయాన్నే ఇల్లు అంతా శుభ్రం చేసుకొని వినాయకుడి దగ్గరికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి ఎర్ర పుష్పాలతోని గరికాలతోనూ మనం కనుక ఆ విఘ్నేశ్వరుని కనుక ప్రార్థన చేస్తే మనకు ఈ ఇయర్ మొత్తం బాగా